మల్లెపూలు పెట్టుకుంటారు అంటూ ఏపీకి చెందిన పాస్టర్ షాలెం రాజు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత ప్రబోధకులు అని చెప్పుకుంటూ మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ మహిళలని అవమానపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సమాజం ముందు నిలబెట్టి ప్రతి ఒక్క మహిళ గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళలు ఈ చర్యని ఖండిస్తూ ఫిర్యాదు చేస్తున్న తీరు మహిళల్ని చులకనగా చూసేవారికి చెంపపెట్టు లాంటిదన్నారు. మరోసారి ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా ఈ ఉదంతం ఓ గుణపాఠంగా ఉండాలని ఆశిస్తున్నానని తెలిపారు. మతాన్ని అడ్డం పెట్టుకుని మహిళల్ని అవమానిస్తే ఊరుకునేది లేదన్నారు. పిచ్చిగా మాట్లాడితే తోలు తీస్తామని వార్నింగ్ ఇస్తూ తన ఎక్స్ ఖాతా వేదికగా బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సందీప్. మొత్తంగా నిన్న గుంటూరుకు సంబంధించి 2-3 రోజులుగా గుంటూరుకు సంబంధించి ఒక పాస్టర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారాయి, తీవ్ర వివాదాస్పరం అవుతా ఉంది. సో మత ప్రబోధకుని వేషంలో పాస్టర్ గా ఉంటూ ఒక మొత్తం కూడా ఒక మతాన్ని, ఒక వర్గానికి పూర్తి స్థాయిలో రెచ్చగొట్టేటట్టుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం చెప్తున్నాయి. ఆ పాస్టర్ షాలెం రాజు చేసిన వ్యాఖ్యల పైన హిందూ సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి, మండిపడుతున్నాయి. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి చేసినటువంటి పాస్టర్ షాలెం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే ఆ మల్లెపూలు పెట్టుకునే మహిళలు బజారు మనుషులంటూ చేసిన వ్యాఖ్యలు మాత్రము మొత్తం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఒక మత ప్రబోధకం దృష్టిలో పాస్టర్ వేషంలో మత ప్రబోధం చేస్తామని చెప్పేసి అమాయక ప్రజలందరినీ రెచ్చగొట్టేలా, ఒక మతాన్ని కించపరిచేలా చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల హిందూ సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు మాత్రం తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నాయి. ఎందుకంటే పాస్టర్ షాలెం రాజు పూర్తి స్థాయిలో మహిళలకు సంబంధించి మహిళలు బజారు మనుషులు, మల్లెపూలు పెట్టుకునే వాళ్ళంతా కూడా వ్యక్తిత్వం లేని వాళ్ళంటూ కూడా తీవ్ర స్థాయిలో మాట్లాడారు. సో ఈ వ్యాఖ్యలు మొత్తంగా కలకలం రేపుతా ఉన్నాయి. అదే సందర్భంలో ఏదైతే ఇంకొక ఆ ప్రార్థనా మందిరానికి వెళ్లే సందర్భంలో మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు అంతా కూడా ఎవరు కొనరు, బయట వేరే కొనే వాళ్ళంతా కూడా ఒక వర్గం వారు కూడా అంతా మొత్తం బజార్ మనుషులు అంటూ చేశారు. దీనిపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో బండి సంజయ్ మత ప్రబోధకం దృష్టిలో ఈ షాలెం రాజు చేస్తున్న వ్యాఖ్యలు మొత్తంగా కూడా ఇది చాలా మొత్తంగా ఒక మతాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. అతనిపై చర్యలు తీసుకోవాల్సిందే, బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి ఇప్పటికే ఆ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా తన ఉద్దేశాన్ని, తనకు సంబంధించినటువంటి సందేశాన్ని ఇచ్చారు. అదే సందర్భంలో మొత్తంగా కూడా షాలెం రాజు వ్యాఖ్యల పైన మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాయి. వెంటనే షాలెం రాజును అరెస్ట్ చేయాలి, అదే సందర్భంలో అతని పైన కఠినమైన కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక 2 రోజుల నుంచి కూడా హిందూ సంఘాలు కూడా షాలెం రాజు పైన ఆయా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. సో షాలెం రాజు వ్యాఖ్యలు కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని చేస్తున్నట్టుంది. కేవలం ఇప్పుడు షాలెం రాజు చేసిన వ్యాఖ్యలు ఓ వీడియో బయటకు వచ్చింది, కానీ ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు ఎన్ని చేస్తున్నారో లోపల ఆ ప్రబోధాల దృష్టి పెట్టుకొని, ప్రబోధాల ముసుగులో మీటింగులు పెట్టి, ఇంటర్నల్ గా మీటింగులు పెట్టి ఒక వర్గాన్ని, ఒక మతాన్ని ఇట్లా కించపరిచే హక్కు ఎవరిచ్చారు అని చెప్పేసి హిందూ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. సో మొత్తంగా బండి సంజయ్ చాలా సీరియస్ ఆగ్రహంగా ఉన్నారు. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్తున్నారు. సో ఏపీ ప్రభుత్వం కూడా షాలెం రాజు వ్యాఖ్యలపైన పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలకు సంబంధించి అతనికి జన సైనికులు అతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఈ రోజు యోగా డేకి సంబంధించినటువంటి కొంత హడావిలో ప్రధాని నరేంద్ర మోడీ హడావిడిలో ఉన్నటువంటి మొత్తం జన సైనికులు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రంగా రేపు కానీ దీనిపైన కూడా స్పందించే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి షాలెం రాజును అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. అయితే మొత్తంగా అయితే తీవ్ర దుమారాన్ని రేపుతా ఉన్నాయి షాలెం రాజు వ్యాఖ్యలు. ఒక వర్గము, ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని, హిందూ మతాన్ని టార్గెట్ చేసుకొని ఇట్లా వ్యాఖ్యలు చేయడానికి తగదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మహిళలను ఎక్కడైనా మొత్తంగా ఏ దేశంలో అయినా మహిళలకు సంబంధించి పూజిస్తేనే, మహిళలకు సంబంధించి గౌరవిస్తేనే ఆ దేశము అన్ని రకాలుగా వృద్ధి చెందుతుందని చెప్పేసి ఒక సామెత ఉంది. సో అట్లా నానుడి ఉంది. అలాంటిది మహిళలను పువ్వులు పెట్టుకునే వాళ్ళంతా కూడా బజారు మనుషులంటూ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా షాలెం రాజు చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర కలకలం రేపుతున్నాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.